Welcome to the TollyTube. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకొక నెలన్నర తర్వాత ఎలక్షన్లు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 7 నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ ఎన్నికల రిజల్ట్స్ డిసెంబర్ 11న రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ల ప్రచారంలో అన్ని పార్టీలు చురుకుగా పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లు కూడా ఇచ్చేశాయి. అందుకే గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కాగా పార్టీలో ఉండే బడా లీడర్స్ ని తీసుకొని ప్రచారం మొదలు పెడుతున్నారు అభ్యర్థులు. అలా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ప్రచారానికి వెళ్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను మన రాములమ్మ విజయశాంతి తీసుకుంది. ఆమె విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటోంది. అయితే ఇప్పుడు ఆమె ఒక పెను ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుందనే వార్త సంచలనంగా మారింది. ఆ విషయం గురించిన వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. మమ్మల్ని గెలిపించండి అంటూ రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజల వెంట పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం అక్క విజయశాంతి నడుము బిగించి రంగంలోకి దూకారు. ఊరూరు తిరుగుతూ తమ అభ్యర్థికే ఓటు వేయమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఆమె మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో పర్యటిస్తున్నారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పార్టీ నేతలు విజయశాంతి, మల్లు బట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులకు ప్రమాదం తప్పింది. ప్రచార వేదికపై పార్టీ ముఖ్య నాయకులంతా ఆసీనులై ఉన్నారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అప్రమత్తమైన పలువురు మహిళా నేతలు రాములమ్మను పైకి లేపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ నేతలంతా క్షేమంగా బయటపడ్డారు. విజయశాంతితో పాటు పార్టీ నేతలందరినీ సురక్షితంగా అక్కడ నుంచి తరలించారు. వేదిక ఏర్పాట్లు సరిగ్గా లేకపోవటం, నేతలంతా ఒక్కసారిగా వేదికపైకి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.